Hello guys, welcome to the day-to-day review. 2004 IPL లో మ్యాచ్ నెంబర్ 3 SRH వర్సెస్ KKR. ఈ రెండు టీంల బలహీనతల గురించి, ప్లేయింగ్ 11 గురించి, ఇంకా వీళ్ళ హెడ్ టు హెడ్ బ్యాటిల్ గురించి అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇంక ఈ టీమ్స్ విషయానికి వస్తే రెండు టీంలు గతంలో రెండు సార్లు అయితే ఐపీఎల్ ట్రోఫీని అయితే గెలుచుకున్నారండి. కేకేఆర్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2 సార్లు అయితే కప్పు గెలుచుకుంది. ఎస్ఆర్హెచ్ కూడా 2 సార్లు అయితే గతంలో కప్పు గెలుచుకుందండి. 2016 వారన్ కెప్టెన్సీలో, 2009 ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో కప్పు గెలుచుకోవడం అయితే జరిగింది. ఆ 2 సార్లు కప్పు గెలిచిన కెప్టెన్సీ కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అండి. ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ కి ఆస్ట్రేలియన్ ప్లేయరే కెప్టెన్ గా ఉన్నాడు. సో అదొక లక్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే దిగే అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ ప్లేస్ లో రాహుల్ త్రిపాఠి, 4th ప్లేస్ లో ఎడెన్ మార్కరం, 5th ప్లేస్ లో ఎంట్రిచ్ క్లాసిన్, 7th ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్, 8th ప్లేస్ లో ప్యాట్ కమిన్స్, 9th ప్లేస్ లో భువనేశ్వర్ కుమార్, 10th ప్లేస్ లో నటరాజన్, ఇంకా 11th ప్లేస్ లో మయాంక్ మార్కండే దిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ గా గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ అగర్వాల్, చాలా మంచి టీం అయితే ఉంది వీళ్ళకి. ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ గా కూడా ఎస్ఆర్హెచ్ ని చెప్పుకోవచ్చు, అంత స్ట్రాంగ్ గా ఉన్న టీము. ఇంకా ఈ టీంలో ఆఫ్ కలర్స్ అంటే అబ్దుల్ సమాద్ అండ్ మయాంక్ అగర్వాల్ అని చెప్పుకోవాలి. ఇంకా మిగతా అందరూ పర్లేదు, మంచి ఫామ్ లోనే ఉన్నారు. ఇంకా ఎస్ఆర్హెచ్ మొత్తం మాక్సిమం ఫారెన్ ప్లేయర్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎడెన్ మార్కరం కానీ, ఎంట్రిచ్ క్లాసిన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, ఇట్లా అందరూ ఫారెన్ మీద ఆధారపడి ఉంది. ఒక భువనేశ్వర్ మాత్రమే మన ఇండియా తరపు నుంచి నమ్మకంగా ఉన్న ప్లేయర్. ఇంకా కేకేఆర్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా జేసన్ రాయ్, గుర్బజా దిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా 3rd ప్లేస్ లో నితీష్ రాణా, 4th ప్లేస్ లో శ్రేయస్ అయ్యార్, 5th ప్లేస్ లో రింకు, 6th ప్లేస్ లో ఆండ్రూ రసెల్, 7th సునీల్ నారాయణ్, 8th మిచెల్ స్టార్క్, 9th వరుణ్ చక్రవర్తి, 10th హర్షిత్ రాణా, 11th శ్రేయస్ శర్మ అయితే దిగే అవకాశం అయితే ఉందండి. ఇలా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కంపేరింగ్ టు ఎస్ఆర్హెచ్ అయితే కొంచెం వీక్ అనే చెప్పాలి. రసూల్ అన్ని మ్యాచెస్ అయితే ఫామ్ లో ఉండండి. తనైతే ఒక డేంజరస్ ప్లేయర్, కానీ అన్ని మ్యాచెస్ కి అయితే కాదు. ఏదో ఒక మ్యాచ్ అయితే డేంజరస్ గా ఆడతాడు, మిగతా మ్యాచెస్ లో తక్కువ పర్ఫార్మెన్సే ఉంటుంది. సునీల్ నారాయణ్ కానీ, శ్రేయస్ అయ్యర్ కూడా అంతేనండి. తనైతే ఒక హాఫ్ కవర్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ కి అయితే చాలా కష్టాల్లో ఉన్నాడు. తనైతే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోవడం జరిగింది. అండ్ ఇండియన్ టీమ్ లో కూడా ఛాన్స్ అయితే కోల్పోయాడు. తనకైతే ఈ ఐపీఎల్ చాలా క్రూషియల్ అండి. దీంట్లో ఈ ఐపీఎల్ ఆడేదాన్ని బట్టే తనని నెక్స్ట్ T20 వరల్డ్ కప్ లో అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడాలి. ఇంకా పిచ్ విషయానికి వస్తే కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ పిచ్ అయితే బ్యాటింగ్ పిచ్ అనే చెప్పాలి గత కొన్ని సీజన్లుగా చూసుకున్నట్లయితే. ఇంకా ఈ పిచ్ లో ఇప్పటికి 12 మ్యాచెస్ అయితే జరిగాయండి. అందులో 5 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ అయితే 7 సార్లు గెలిచారండి చేస్తూ. సో ఇది బ్యాటింగ్ పిచ్ అనే చెప్పాలి. ఇంకా ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ టీమ్ హెడ్ చూసుకున్నట్లయితే గతంలో వీళ్ళిద్దరూ 25 సార్లు మ్యాచెస్ ఆడితే అందులో కేవలం 9 సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలవడం అయితే జరిగింది. మిగిలిన 16 సార్లు కూడా కేకేఆర్ అయితే డామినేట్ చేశారు. మరి చూడాలి, ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ అయితే మంచి స్ట్రాంగ్ టీమ్ తో ఉంది. మరి ఎలా ఎదుర్కొంటారో అని. వీళ్ళకి టీమ్ వర్సెస్ టీమ్ అని చెప్పుకోవడం కంటే ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ గా అయితే ఈ రెండు టీమ్స్ కి మంచి పోటాపోటీ ఉంటుందండి. వాళ్ళు ఎవరెవరు అనేది ఒక 2-3 ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫస్ట్ పేరు వచ్చేసి రింకు వర్సెస్ నటరాజన్ అండి. రింకు ఒక మంచి ఫినిషర్ గా అయితే మనకు తెలుసు. నటరాజన్ ఏమో డెత్ ఓవర్స్ లో బౌలింగ్ బాగా వేస్తాడు. వీళ్ళిద్దరికి గతంలో చూసుకున్నట్లయితే 3 మ్యాచెస్ ఆడితే 2 సార్లు నటరాజన్ అయితే అవుట్ చేశాడు. కానీ రింకు కూడా తక్కువ ఏం కాదండి. 2 సార్లు అవుట్ అయినా తనైతే నటరాజన్ డామినేట్ చేస్తూనే రన్స్ బాధడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి పోటాపోటీ చూడొచ్చు. ట్రావిస్ హెడ్ అండ్ మిచెల్ స్టార్క్ అండి. వీళ్ళిద్దరు ఇంతవరకు ఎదురుపడి ఆడింది లేదు, ఎందుకంటే ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్సే. వీళ్ళిద్దరు కలిసి ఆడాలే కానీ పోటాపోటీగా ఎప్పుడు ఆడలేదు. సో ఈసారి వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి కాంబాట్ అయితే చూడొచ్చు మనం. మిచెల్ స్టార్క్ ఒక మంచి ఫేస్ బౌలర్ అండి. ఇంకా ట్రావిస్ హెడ్ అయితే ఒక మంచి ఓపెనర్. చూడాలి మరి పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ మిచెల్ స్టార్క్ ఎలా ఎదుర్కొంటాడు అనేసి. ఇంకా థర్డ్ పేరు వచ్చేసి మయాంక్ మార్కండే వర్సెస్ ఆండ్రూ రసూల్ అండి. గతంలో 4 సార్లు మ్యాచ్లు ఆడితే 2 సార్లు అయితే రసూల్ అవుట్ అయ్యాడండి మార్కండే చేతిలో. అండ్ స్కోర్ విషయంలో చూసుకున్నా కానీ 15 బాల్కి 14 రన్స్ అయితే చేయడం జరిగింది. సో కంప్లీట్ డామినేషన్ అయితే మయాంక్ మార్కండేకి ఉంది. ఎందుకంటే రసూల్ స్పేసర్ ని బాగా ఉతికినా స్పిన్నర్స్ అయితే అంతగా కట్టడి చేయలేడు. చూడాలి మరి ఈ సీజన్ లో ఎట్లా ఆడతారనేసి. ఇంకా ఎడెన్ మార్కరం వర్సెస్ వరుణ్ చక్రవర్తి చూసుకున్నట్లయితే కంప్లీట్ డామినేషన్ మార్కరందే ఉంది.
వీళ్ళు గతంలో 5 సార్లు మ్యాచ్లు ఆడితే ఒక్కసారి మాత్రమే మార్కర్మ అవుట్ అయ్యాడు వరుణ్ చక్రవర్తి చేతిలో. స్కోర్స్ కూడా 36 బాల్కి 67 రన్స్ కొట్టేసి 190 స్ట్రైక్ రేట్తో కంప్లీట్ డామినేషన్లో మార్కర్మ అయితే ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో కూడా ఒక మంచి కాంబాట్ అయితే చూడొచ్చు, వరుణ్ చక్రవర్తి రివెంజ్ ఎలా తీర్చుకుంటాడనేసి. ఇంకా భువనేశ్వర్ కుమార్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ చూసుకున్నట్లయితే గతంలో వీళ్ళిద్దరు 10 సార్లు ఎదురుపడితే అందులో 3 సార్లు అయితే భువనేశ్వర్ కుమార్ శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేయడం అయితే జరిగింది. అండ్ శ్రేయస్ కుమార్ చూసినట్లయితే 49 బాల్స్ ఆడితే 44 రన్స్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరిలో కూడా భువనేశ్వర్దే అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. కానీ చూడాలి, వీళ్ళిద్దరి మధ్యన కూడా ఈ రోజు ఒక మంచి బ్యాటిల్ అయితే ఉంటుంది. ఇంక ఇదండి వీళ్ళ ప్లేయింగ్ 11, వీళ్ళ బలహీనతల గురించి, పిచ్ రిపోర్ట్ గురించి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు SRH వర్సెస్ KKR మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. అండ్ దయచేసి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టినట్లయితే నేను మరిన్ని ఇలాంటి మంచి వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.